నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ 11వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మకర రాశిలో ఉత్తరాషాఢ 3-4 పాదాల మీద మరియు శ్రవణ నక్షత్రం 1-2 పాదాల వరకు సంచరించడం జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి ఈ మీనరాశిలో సంచారం చేస్తున్నాడు ప్రస్తుతానికి. అయితే శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడే కాబట్టి ఈ ఈ ఈ ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు ఈ వీడియోలో మేషరాశికి, సింహరాశికి, ధనుసు రాశుల వారికి కలిగే ఫలితాలు ఇందులో చెప్పుకుందాము. తదుపరి చేసుకోదగ్గ పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది. హైలైట్ పాయింట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగు చేరుతుంది కాబట్టి లైక్ చేయటం మర్చిపోవద్దు దయచేసి. ఇక మేషరాశి, ముందుగా ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 10లో సంచారం చేస్తున్నాడు. 10లో సంచారం చేసేటప్పుడు మేషరాశి వారికి సమయం సానుకూలంగా, కొంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు అనేది చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో అయితే కనుక గణనీయమైన ఇదివరకటి కంటే కూడా ఎవరన్నా ఆరోగ్య పరిస్థితి బాగోని వారికి ఈరోజు కొంచెం మెరుగుదల కనిపిస్తుంది. అయితే వారాంతంలో చిన్నపాటి ఒత్తిడి ఉండవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఈ రోజుకైతే కొంత మెరుగుదల బాగానే ఉంది. ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశాలే సూచిస్తున్నాయి. ఆర్థికంగా లాభదాయకంగానే ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే కనుక కార్యాలయంలో మరియు పదోన్నతులు లభించే అవకాశం, మంచి పురోగతి వైపు వీరికి మంచి సానుకూలంగానే ఉద్యోగస్తులకి కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా బాగానే కనిపిస్తుంది. వ్యాపార విస్తరణకి ఎవరికైనా ఆలోచన ఉంటే ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారికి. ఇక విద్యార్థులకైతే పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకి ఈరోజు మంచి విజయాలే సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఇక ఆస్తి వివాదాలు, భూ వివాదాలు ఈరోజు కొద్దిపాటిగా తీరే అవకాశాలు కూడా ఉంటాయి. ఉన్నవారు వివాదాలు ఉన్నవారు ఎవరైనా ఈరోజు కొద్దిపాటి పరిష్కార మార్గాల వైపు, దిశ వైపు నడవచ్చు. ఇక తల్లిదండ్రులు, సోదర సోదరీమణుల నుండి, వీరందరి నుండి కూడా ఈరోజు సపోర్ట్ బాగుంటుంది. ఈ మేషరాశి వారికి ప్రేమ జీవితంలో కొన్ని చిన్న చిన్న వాగ్దానాలు అయితే మాత్రం నెరవేరకపోవచ్చు. కొద్దిపాటి విభేదాలకు అవకాశం కనిపిస్తుంది కాబట్టి. ఇక విదేశీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనుకూలంగా లేదు ఈ మేషరాశి వారికి. ఈ మేషరాశి వారికి చాలా వరకు 3 అంతుల పైనే మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. 1-2 విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి స్టాక్ మార్కెట్ విషయాలకి. ఇక ఈ ప్రేమికుల విషయాలకి మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్న ఎడల ఈరోజు మేషరాశి వారికి చాలా బాగుంది. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిని అనుసరించి చంద్రుడు 6లో చంద్ర సంచారం, బలం బాగానే ఉంటుంది, చంద్రబలం. ఇక ఈ వారికి, సింహరాశి వారికి కాలం కెరీర్లో మంచి పురోగతి, ప్రాధాన్యత కూడా వీరికి ఈరోజు కనపడుతుంది. ఇక వృత్తిపరంగా అయితే మంచి అభివృద్ధి ఉంటుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా వీరికి రావచ్చు అనేది సూచిస్తుంది. ఆదాయం అయితే సంతృప్తికరంగానే ఉంటుంది ఈరోజు. కానీ అనవసర ఖర్చులను ఎక్కువగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఆదాయం బాగుంది, అలాగే అవుట్ఫ్లో కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ఇక సాధారణంగా ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది వీరికి. కానీ అధిక పని భారం వల్ల కొద్దిపాటి అలసట కలగవచ్చు. ఇక విద్యార్థులకైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకి ఈరోజు చాలా అనుకూల సమయం. వారి పనులు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పనులు అంతరాయం లేకుండా సాగుతాయి కాబట్టి ముందుకు వెళ్ళవచ్చు. ఇక సంబంధాల విషయాల్లో అయితే కనుక కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత మంచిగా పెరుగుతుంది అనేది సూచిస్తుంది. అయితే ఈ సింహరాశి వారికి ఈరోజు చాలా బాగుందని చెప్పచ్చు. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలోనే
ధనుసు రాశి నుండి 2లో చంద్ర సంచారం జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయంగానే గోచరిస్తోంది. ఇక ఆర్థికంగా చూస్తే కనుక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖర్చులు కూడా అంతే పెరగవచ్చు అనేది సూచిస్తుంది. ఇక వీరికి ధనుసు రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం బాగుంటుంది, పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ముఖ్యంగా విజయాలు సాధిస్తారు. ఈరోజు మంచి ముఖ్యమైన పనులకి ఈరోజు శ్రీకారం చుట్టవచ్చు. ఆరోగ్యపరంగా క్రమంగా మెరుగుపడుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల అయితే ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఇక ఆస్తి విదేశీ ప్రయాణాలు వీటికి సంబంధించి చెప్పాలంటే విదేశీ వ్యాపారంలో ఉన్న వారికైతే లాభాలు వచ్చే సూచనలు బాగా ఉన్నాయి. ఇక కుటుంబ ఆస్తి వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వివాదాలకు కానీ మోసపోవటాలకు కానీ కొద్దిపాటి అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు, పరీక్షలు బాగా రాస్తారు, విజయాలు సాధిస్తారు అనేది చెప్పచ్చు. వైవాహిక జీవితం కూడా వీరికి సంతోషంగా ఉంటుంది ధనుసు రాశి వారికి అనేది సూచించడం. 3 వంతులు చాలా వరకు ధనుసు రాశి వారికి కూడా ఈరోజు చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ కాలంలో శని మరియు కుజుల కలయిక వల్ల మీనరాశిలో పనుల్లో కొద్దిపాటి జాప్యం, మానసిక ఒత్తిడి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు మరియు ప్రయాణాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి కుజ శని యుతికి. ఎందుకంటే చిన్నపాటి ప్రమాద సూచనలు ఉండవచ్చు అనేది సూచించటం. ఇక ఆరోగ్యపరంగా అయితే కీళ్ళ నొప్పులు లేదా వెన్ను నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ విధమైన సూచనలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాల్లో. ఇక ద్వాదశుల వారు కూడా ఈ ప్రతికూల ఫలితాలకి చేసుకోదగ్గ పరిహారాలు అంటే ప్రతికూలతలను అధిగమించటానికి విష్ణు సహస్రనామ పారాయణం, గందరగోళం తగ్గటానికి, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు లేదా శనివారం విష్ణు సహస్రనామాన్ని చదవండి. హనుమాన్ ఆరాధన, శని మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అశాంతి తగ్గుతుంది అనేది చెప్పటం. ఇక తల్లి ఆశీర్వాదం తీసుకోవడం మరియు వారిని గౌరవించడం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయి. దైవ దర్శనం, గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా దక్షిణామూర్తిని పూజించటం మేలు చేస్తుంది. ఇది ఈ విధమైన ఎవరికి వీలున్న పరిహారాలు వారు చేసుకుని ప్రతికూలతలను అధిగమించాలని ఆశిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. లైక్ చేయటం మర్చిపోవద్దు. ధన్యవాదములు.